ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన సాధకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మీరంతా కూడా అద్భుతమైన కృషి చేసి ఈ నియోజకవర్గంలో దాదాపు 33,607 సభ్యత్వాన్ని చేర్పించినందుకు దీంట్లో ప్రత్యేకించి కోడూరు మండలాన్ని హృదయపూర్వకంగా అభినందించాలి. అది ఈ నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో 9,230 సభ్యత్వాలతో నమోదై ఉంది. రెండవ స్థానంలో హరిగడ్డ 6,897, మూడవ స్థానంలో నాగలంక 5,365, సల్లపల్లి 4,590, మోపదేవి 4,542, ఘంటసాల 2,983 సభ్యత్వాలు చూపించారు. సంతోషదాయకమైన విషయం ఏంటంటే దీంట్లో దాదాపు 18,817 మంది కొత్తగా సభ్యత్వం సేకరించారు. గతంలో సభ్యత్వం సేకరించిన వారు 14,790 మంది ఉన్నారు. కాకుండా ఈ కొత్తగా 18,817 మంది పార్టీ సభ్యత్వం సేకరించడం ఇది ఒక శుభపరిణామం చెప్పాలని శ్రీరామ మనం చేస్తున్నాం. మన పవన్ కళ్యాణ్ గారు సాధకుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన అభినందన తెలియజేస్తున్నారు. ఆశయాలు ఈ సాధకుల ద్వారా సఫలీకృతం అవ్వాలని చెప్పిన ఆలోచన వాటి చేసిన విషయం మాత్రం దయచేసి మీరు గుర్తుంచుకోండి. ఆయన మాట్లాడి నేను చెప్పాల్సిన అవసరం అన్నీ కూడా ఆయన ఎందుకంటే పార్టీలో కొత్త తరాన్ని తీసుకురావాలనేది నా ఆకాంక్ష. వారు ఏ విధంగా తీసుకురావాలో కానీ అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో ఈ సాధకుల ద్వారా పార్టీ సభ్యత్వాన్ని చేర్పించడం కాకుండా వీరందరికీ కూడా సముచితమైన ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళ రాబోయే కాలంలో మంచి రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాలని చెప్పిన లక్ష్యంతోనే దీన్ని ప్రారంభించాలని కూడా మీ అందరికీ గుర్తించాను. నేను ఇక్కడ చెప్తే ఎవరు కూడా దాని మీద గతంలో మనం 12,000 చేస్తే ఈసారి 25,000 అనుకున్నాం. ఆ 25,000 ఈరోజు 33,000కి మన సభ్యత్వాలు అది మామూలు విషయం కాదు. అందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. రాష్ట్రంలో మనం 5వ స్థానంలో ఉన్నాం. అతను చెప్పినట్టు ఆ విధంగా కష్టపడినటువంటి సాధకులు మీ అందరికీ మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై